టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఉండబోతోంది. నరేంద్ర మోదీ స్టేడియం ఇప్పటికే ముస్తాబైంది. టీ20 వరల్డ్ కప్లో భారత్ న్యూజిలాండ్ తలపడబోతున్నాయి. అయితే భారత్కి టీ20 వరల్డ్ కప్లో కొరకరాని కొయ్యగా మారింది కివీస్. న్యూజిలాండ్పై ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు టీమిండియా. సౌత్ ఆఫ్రికాపై ఘన విజయంతో జోరు మీద ఉంది న్యూజిలాండ్. దీంతో సెమీస్లో భారత్ను చివరి ఓవర్ వరకు వణికించింది ఇంగ్లాండ్. ఫైనల్లో కివీస్పై ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే అభిషేక్ శర్మ, వరుణ్ చక్రవర్తి ప్రదర్శనపైనే కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. క్లిష్ట సమయంలో టీంని అటు సంజు శాంసన్, శివం దుబే, హార్దిక్ పాండ్యాలు ఆదుకుంటున్నారు. వాళ్ళే కొంత లీడ్ చేస్తున్నారు. అహ్మదాబాద్లో ముగింపు వేడుకలకు సంబంధించిన విషయం పైన ఐసీసీ ఏర్పాట్లు చేసింది. సో కొన్ని అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరగబోతోంది, ఎటువంటి ఉత్కంఠభరితమైన మ్యాచ్ ఉండబోతుంది అనేది. ఈరోజు మ్యాచ్లో అటు అభిషేక్ శర్మని రీప్లేస్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. అభిషేక్ శర్మ ప్లేస్లో రింకు సింగ్ని రంగంలో దించే అవకాశం ఉంది. ఇక ఓపెనర్స్గా సంజు శాంసన్ అండ్ ఇషాన్ కిషన్ రంగంలో దిగే అవకాశం ఉంది. తర్వాత తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, తర్వాత అక్షర్ పటేల్, ఇంకా చాలా కీలకమైన టీంలో హర్షదీప్, సో వీళ్ళంతా కూడా ఉండబోతున్నారు.